తెలంగాణ అసెంబ్లీలో జల జగడం కొనసాగింది. కృష్ణా నదీ జలాల పంపకం, ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే అంశాలపై హాట్ డిస్కషన్ కొనసాగింది. గత ప్రభుత్వ తప్పిదాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతూ గులాబీ నేతల దుమ్ము దులిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. 2015లో, 2016లో, 2017లో, 2018లో, 2019లో, 2020లో, 2021లో ప్రతి సంవత్సరం గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి ఆంధ్రాకి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీ వాడు ఒప్పుకొని వచ్చాను. ఎవ్రీ ఇయర్ ఫర్ 10 years. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 బచావ్ ట్రిబ్యునల్ did not make any project wise allocation, rather made en bloc allocation. Honorable Supreme Court upheld the allocations made by KWDT1 as en bloc but not project specific. Mari బచావత్ అవార్డ్ 811 టీఎంసీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య మీరు షేర్ చేసుకోవాలంటే వీళ్ళు పోయి 9 ఏళ్ల పాటు 299 టీఎంసీ యాక్సెప్ట్ చేసి శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ డ్యామేజ్ చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ది అర్లియర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఈ వాటరు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్లో దే డిడ్ నాట్ పుట్ ఏ క్లెయిమ్ ఫర్ దిస్ వాటర్. అప్పటి వరకు ఇవి ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణం మొదలైంది, కల్వకుర్తి మొదలైంది, నెట్టంపాడు మొదలైంది, పాలమూరు రంగారెడ్డి జియో ఇష్యూ అయింది, డిండి నిర్మాణం మొదలైంది. సరే, డెఫినెట్లీ మీరు యూఆర్ వెల్కమ్. ఓకే, మీరు ఈ 225 టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు. మీరు ఓన్లీ 299 టీఎంసీ క్లెయిమ్ చేసిండ్రు. 731 టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 టీఎంసీ అడిగింది. అసలు అట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే, సరే మీరు కంటెంప్లేటెడ్ తీసుకోవాల్చుకోలేదు ప్లాన్ ప్రాజెక్ట్స్, బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా 525 టీఎంసీ అడగాల్సిందే. మీరు పోయి 299 టీఎంసీ అడిగి ఓకే యూ కెన్ రిప్లై నోట్. మీరు పోయి 299 టీఎంసీ అడిగి స్పీకర్ సార్ మీరు పోయి 299 టీఎంసీ అడిగి పర్మనెంట్గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను. గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో 2015 నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణా నదీ జలాల్లో కేవలం 299 టీఎంసీ అడిగి ఆంధ్రాకి 512 టీఎంసీ అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానిగా తెలియజేస్తున్నాను.